హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 12వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లో మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ అయితే జరిగిందనమాట. సో ఇది దాదాపు గత రాత్రి నా షార్ట్ వీడియోలో చెప్పిన విధంగానే ఈరోజు మార్కెట్లో మరింత పడ్డాయి అని చెప్పాలి. కాకపోతే కాస్త స్థిమిత పడ్డాయని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మార్కెట్లో క్రూడ్ ఆయిల్కి సంబంధించి కాస్త పాజిటివ్ న్యూస్ అయితే వస్తున్నాయి మనకి. ఎందుకంటే ఇరాన్ మన వరకు భారతదేశానికి సంబంధించిన షిప్స్ వెళ్ళటానికి మాత్రం ఇబ్బంది లేదు, వాటిని పర్మిట్ చేస్తున్నామని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. అందువల్ల మనకి క్రూడ్లో కాస్త కొంచెం ప్రశాంతత అయితే ఏర్పడింది. చాలామంది మెసేజ్ చేసి, సార్ ఈరోజు మార్కెట్లో సెన్సెక్స్ ఎలా ఉండబోతుందని అడుగుతారనమాట. అది చాలా చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌను, గ్యాప్ అప్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుండి చాలా వేగంగా దూసుకుపోతుంది, లేకపోతే ఒక 2000 పాయింట్లు కింద పడుతుంది చెప్పడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, నా వల్ల అసలు అవ్వదు. సెన్సెక్స్ చూడండి, నిన్నటితో పోలిస్తే దాదాపు ఒక 500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే వచ్చింది. సో నిన్న 76,863, ఈరోజు 76,369. సుమారుగా 500 పాయింట్లు గ్యాప్ డౌన్. అక్కడి నుంచి ఇంకొక 500 పాయింట్లు పడింది, 75,871. ఈరోజు లోయెస్ట్ పార్ట్ అనమాట. అంటే నిన్నటితో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 1000 పాయింట్లు పడింది. ఆ తర్వాత బ్రహ్మాండమైన రికవరీ ఏదో వచ్చిందంటే మార్నింగ్ ఏదైతే ఓపెనింగ్ లెవెల్ ఉందో దానికి ఇంకొక 300 పాయింట్లు పైకి కూడా వెళ్ళింది. అంటే 76,682 వరకు వెళ్ళింది. ఇంత వాలటిలిటీ ఉన్న మార్కెట్లో ఇక్కడ ఇలా అక్కడ అలా అని చెప్పడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అలా మీరు కూడా అలవాటు పడకండి, మీరు కూడా నేర్చుకోండి. టెక్నికల్స్ నేర్చుకుంటే మార్కెట్లో ట్రేడింగ్ చేయడం చాలా సులభం. చిన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా చాలా మారం చేస్తాం. స్కూల్ ఎగ్గొట్టాలని ఉంటుంది, ఇంట్లో హ్యాపీగా ఆడుకోవాలని ఉంటుంది. అంటే నేర్చుకోవడానికి సిద్ధపడటం కష్టం అనమాట. సో చిన్నప్పుడు మారం చేసినా కూడా ఇంట్లో ఏం చేస్తుంది అమ్మ, కొట్టో తిట్టో బెదిరించో స్కూల్కి పంపిస్తుంది, నేర్పిస్తుంది. పెద్దయిన తర్వాత ప్రయోజనకారి అవుతాడు. మరి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటానికే ఇష్టపడిన ఒక కుర్రాడు మరి ఐపీఎస్ ఎలా సాధించాడు, ఈ వీడియో ఒకసారి చూడండి, అర్థమవుతుంది మీకే. అదనమాట సంగతి. సో చిన్నప్పుడు అంటే నేర్చుకునే సమయంలో ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత కష్టం వచ్చినా కూడా కష్టపడితేనే జీవితంలో మనం మనకంటూ ఒక సిగ్నేచర్ ఏర్పరచుకుంటాం, మనకంటూ ఒక ఆశయాన్ని ఏర్పరచుకుంటాం, దాన్ని సాధిస్తాం. సో ఐపీఎస్లు ఐఏఎస్లు ఊరికి రావు కదా, చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే మిగతా ప్రపంచంతో పోటీ పడితేనే మనం స్టాక్ మార్కెట్ కూడా అంతే గెలవగలం. నేర్చుకోవడానికి సిద్ధపడకపోతే వేస్ట్. మీరు వందల వేల వీడియోలు ఫాలో అయినా, చూసినా, ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేసిన ఉచితాల కోసం ఎగబడుతున్నా మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు. ఇదైతే పచ్చి నిజం. మీరు చక్కగా ఎక్కడ మీకు ఇష్టమైతే అక్కడ నేర్చుకోండి, టెక్నికల్స్ నేర్చుకోండి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఈ 4 మార్కెట్లో అతి ముఖ్యమైనవి. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు, తనకి తలకి మించిన భారం అనమాట. కాకపోతే దాన్ని సాధించాలని చెప్పి కుర్రాడు, చిన్న పిల్లాడు, చాలా బలమైన కోరికతో ఉన్నాడు, బలీయమైన కోరికతో ఉన్నాడు. సాధించాడు చూడండి. తన వల్ల కాదని చెప్పినా కూడా, ఎవరు ఎంత నిరుత్సాహపరిచినా కూడా పిల్లవాడు బ్రహ్మాండంగా సాధించాడు. సాధించిన తర్వాత ఆ పిల్లాడి కళలో ఆనందం చూడండి. ఇది అద్భుతం ఫ్రెండ్స్. సో మీరేం చిన్నపిల్లలు కాదు కదా, ఫలానాది నేను నేర్చుకోలేను, నాకు రాదు అని చెప్పి చాలామంది అంటారు. మాకు 6 క్లాసులు సరిపోతాయా, 4 క్లాసులు సరిపోతాయా అని. సో జీవితాంతం నేర్చుకోండి. ఇది కూడా ఒక కోర్సు లాగా 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీకు బ్రహ్మాండంగా నేర్పించాడు ఉన్నారు. నెలల తరబడి మీకు బ్రహ్మాండంగా నేర్పిస్తారు. అక్షరం మొక్క మీకు ఏ మాత్రం అర్థం అవ్వకుండా బయటికి పంపించేవాళ్ళు ఉన్నారు. అలా అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తారా? మన హైదరాబాద్లో యుఎస్ఏ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట, యుఎస్ఏ. సో ఈ అమీర్పేటకి సంబంధించిన ఒక సరదా వీడియో ఒకటి చూడండి. అందుకే మేమందరం దాన్ని ముద్దుగా యుఎస్ఏ అని పిలుచుకుంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. అమీర్పేటలో అన్నీ నేర్పిస్తారు భయ్య, అన్నీ. C++, జావా, పైథాన్, ఒరాకిల్, మిరాకిల్, XML, HTML, BSNL, చెప్పులు కొట్టడం, పోస్టల్ ప్రింటింగ్, పోస్టల్ అంటించడం, స్పైరల్ వైండింగ్, బుడ్డ, హెర్నియా, ఆర్సకోర మొలలు తదితర వ్యాధులకు మందులు, ఆపరేషన్లు. ఎనీ కోర్స్ 4,500 రూపీస్, 45 days క్యాష్ రోస్. అన్నీ నేర్చుకున్నాం. అమీర్పేటలో గొప్పతనం ఏంటంటే, అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఎలా పెట్టాలో కూడా అమీర్పేటలో నేర్పిస్తారు. అందుకే మేమందరం దాన్ని ముద్దుగా యుఎస్ఏ అని పిలుచుకుంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. ఈరోజు కూడా మార్కెట్లు యథావిధిగా ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా స్టేట్మెంట్ల వల్లే నడిచింది. ఆ వచ్చే స్టేట్మెంట్లు ప్రతి 10 నిమిషాలకు ఒక స్టేట్మెంట్ మారిపోతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ గారేమో యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉంటారు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఏమో పొరపాటు కూడా మేము తగ్గేదిలే అంటాడు. ఇజ్రాయెల్ ఏమీ మాట్లాడదు, దాడులు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే
ఇక్కడ ఇరాన్ వాళ్ళు మాత్రం ఒక అద్భుతమైన టెక్నాలజీ వాడారు ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం ఒక రూ. 1000 కేవలం ఒక రూ. 1000 విలువ చేసే బెలూన్ వాడి ఈ అమెరికాని, ఇజ్రాయెల్‌ని బోల్తా కొట్టించి వాళ్ళకి అంటే వాళ్ళతో ఒక దాదాపు చెప్పాలంటే మన దేశం మన భాషలో చెప్పాలంటే ఒక 25,00,000 రూపాయలు విలువైనటువంటి మిసైల్స్ ఉపయోగించి రూ. 1000 మీద ప్రయోగించేలాగా చేశారు. సో ఆర్థిక నష్టం అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు నిజం చెప్పాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ గారు దిక్కుతోచని స్థితిలో అయితే ఉన్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్‌ని ఏదో ఒక 4, 5 రోజుల్లో ఓడించేస్తాము. పూర్తిగా దారికొస్తుంది. వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఆ తర్వాత అక్కడున్న అన్ని వనరులు వీళ్ళ చేతికొస్తాయి. ఏదో వెనిజులానో లేదో నికరగువాని జయించినంత ఈజీ అనుకున్నారు. కాకపోతే ఒక పట్టాన మాత్రం ఇరాన్ లొంగడం లేదు. సో ఇప్పుడు ఇరాన్ ఒక మెట్టు మీద ఉంది. అలాగే చాలా బెట్టు చేస్తుందనమాట. ఎందుకంటే యుద్ధం ముగించాలంటే గనక ఇరాన్ ఇప్పుడు షరతులు పెట్టే స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ఓడిపోయే స్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు షరతులు పెట్టి అమెరికన్ అధ్యక్షుడిని బెదిరించే స్థాయికి వెళ్తున్నారన్నమాట. అంటే ఇరాన్ హక్కును గుర్తించడం, యుద్ధంలో ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారం ప్రకటించడం, భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయమని చెప్పి హామీ ఇవ్వటం, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ జరిగేవి కాదనుకోండి. కాకపోతే ఇప్పుడు ఇరాను పై చేయికి వెళ్ళిందని మాత్రం చెప్పొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ప్రారంభించిన యుద్ధంలో ఇరాన్ మీద దాదాపు ఇప్పటివరకు ఒక 1,00,00,00,000 ఖర్చు అని చెప్పి వార్తలైతే వస్తున్నాయన్నమాట. కాకపోతే మనం మనకి ఏమాత్రం యుద్ధంతో సంబంధం లేదు. మనమే యుద్ధం చేయలేదు. మన మీద ఎవరు యుద్ధం చేయలేదు. కానీ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నష్టపోయిన దేశం మనదే. మనకి దాదాపు 22,00,00,000 నష్టం వచ్చింది. స్టాక్ మార్కెట్ గడిచిన 13 రోజుల్లో ఎంత కోల్పోయింది అంటే 22,00,00,000 సో ఇది కదా అసలైన బాధ అంటే మనకి. అమెరికాలో మన రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ ఇది ఎవరికి లాభం? మన మోటాబాయ్ రిలయన్స్ కంపెనీ ఉంది కదా! ఈ రిలయన్స్ కంపెనీ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఇతర దేశాల్లో ముఖ్యంగా బయట దేశాల్లో రిఫైనరీస్ చాలా తక్కువ. సౌదీ అరేబియాలో అరామ్కోతో వీళ్ళకి స్ట్రాటజికల్ పార్ట్నర్‌షిప్ ఉన్నా కూడా వీళ్ళకంటూ ఓన్‌గా రిఫైనరీస్ అయితే లేవు. చాలా వరకు భాగస్వామ్యంతో ఉన్నాయన్నమాట. అటువంటిది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మార్చి 11వ తారీఖున ఒక అద్భుతమైన ప్రకటన అయితే చేశారన్నమాట. అమెరికాలో 50 ఏళ్ల తర్వాత ఒక కొత్త చమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్టు వెల్లడించారన్నమాట. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు మన రూపాయల్లో రూ. 27,00,000. ఇది రిలయన్స్‌తో జతకట్టబోతున్నారు అమెరికా వాళ్ళు. సో ఇది డల్లాస్‌లోని ఒక ప్రాంతంలో అయితే నిర్మించబోతున్నారన్నమాట. సో రిలయన్స్ కొత్తగా క్రూడ్ ఏమీ దిగుమతి చేసుకోదు. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి షేల్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీ ఏదైతే క్రూడ్ సేకరిస్తుందో దాన్ని శుద్ధి చేసి అమెరికాలో వినియోగిస్తారు. అలాగే ఇతర యూరప్ దేశాలకు కూడా వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మాండంగా పంపిస్తారన్నమాట. సో ఇది మన ముఖేష్ భాయ్ వేసిన మాస్టర్ ప్లాన్. సో ఇక్కడి నుంచి శుద్ధి చేసి యూరప్ పంపించాలంటే మన అమెరికా చాలా అడ్డంకులు పెడుతుంది. సో అందువల్ల ఇప్పుడు అమెరికాలోనే ఏకంగా వాళ్ళ ఇంట్లోనే పెట్టారనుకోండి అద్భుతం. సో ఏమవుతుంది సింపుల్‌గా అక్కడి నుంచి యూరప్‌కి బ్రహ్మాండంగా పంపిస్తారు. సో వీళ్ళకి రిలయన్స్ కంపెనీకి లాభం. ఈ రిలయన్స్ కంపెనీ యొక్క కాంట్రాక్ట్ సుమారుగా 20 సంవత్సరాలు ఉంటుంది. రిలయన్స్‌కున్న అనుభవాన్ని వీళ్ళు అమెరికన్స్ ఉపయోగించుకుంటారు. అలాగే అమెరికా దగ్గరున్న సంపదని వీళ్ళు ఉపయోగించుకుంటారు. కొత్తగా క్రూడ్ దిగుమతి అయితే ఉండదు. రిలయన్స్ కొత్తగా క్రూడ్ దిగుమతి చేసుకోవటం ఏమి ఉండదు. ఆల్రెడీ షేల్ కంపెనీ ఏదైతే ఉందో అది సేకరించిన ముడి చమురుని మనకి అమెరికాలో ఈ ఏర్పాటు కొత్త ప్లాంట్‌లో రిలయన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా క్లీన్ చేసి అంటే చమురుని శుద్ధి చేసి యూరోప్ దేశాలకి బ్రహ్మాండంగా అందిస్తారు. అందువల్ల రిలయన్స్ ఇంత ఒడిదుడుకుల మార్కెట్‌లో కూడా ఎంతో కొంత ప్రాఫిట్‌లో ఉండడానికి కారణం ప్రపంచ చమురు రవాణాలో ఈ హార్మోజ్ జలసంధి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉంది. అక్కడ వాళ్ళు చాలా ఈ వాటర్ బాంబ్స్ కూడా పెట్టినట్టు అంటే వాటిని వాటర్ మైన్స్ అంటారనమాట. అవి పెట్టి అక్కడి నుంచి ఈ షిప్‌లు నడవడానికి వీలు లేకుండా చేస్తున్నారు. పేల్చేస్తున్నారు. వాటి మీద దాడి కూడా చేస్తున్నారనమాట. సో ఈ సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఉన్నారు కదా! ఎస్ జయశంకర్ గారు ఆ ఇరాన్ దేశపు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మధ్య ఒక చర్చలు జరిగాయనమాట. అందువల్ల ఇప్పుడు ఇరాన్ మన పేరిట ఉన్న అంటే మన దేశానికి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ మాత్రం ఎటువంటి దాడి చేయము, క్లియర్ చేస్తామని చెప్పారు. సో ఇదొక మంచి వార్త మనకి.
సో ఈ వార్త వచ్చిన వెంటనే మన దేశానికి సంబంధించిన పుష్పకు, పరిమళు అనే 2 ఇండియన్ ట్యాంకర్స్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చేసినాయన్నమాట. అది ఒకటి బాంబే మన పోర్ట్ కూడా చేరినట్టుగా వార్తలొస్తున్నాయి. సో అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఆంక్షలు ఎదుర్కొన్న ఈ సమయంలో ఈ పరిణామం మనకి చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనకి, ఇరాన్‌కి చెప్పాలంటే మధ్య ఎటువంటి శత్రుత్వం అయితే లేదు. అందువల్ల ఈ చర్చలు ఫలించాయని చెప్పొచ్చు. దీనివల్ల క్రూడ్ అయితే మాత్రం కాస్త శాంతించే అవకాశం కనిపిస్తోంది. సో ఇవి ఫ్రెండ్స్ మార్కెట్‌లో ఈరోజు మన స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన వార్తలతోనే మార్కెట్ బ్రహ్మాండంగా మూవ్ అయింది. ఈరోజు మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్‌పైరీలో కావాల్సినంత అద్భుతమైన వాలటిలిటీ అయితే దొరికింది బ్రహ్మాండం. గ్యాప్ డౌను, ఆ తర్వాత మరింత గ్యాప్ డౌన్‌కి వెళ్ళిపోయింది. సుమారుగా సెన్సెక్స్ ఒక 1000 పాయింట్ల నష్టంలోకి వెళ్ళింది. అక్కడి నుంచి బ్రహ్మాండం రికవరీ వచ్చింది. మళ్ళీ చివరిలో అద్భుతంగా పడింది. సో మొదట చిన్న కాలు, ఆ తర్వాత మంచి పుట్టు, ఆ తర్వాత మంచి కాలు, ఆ తర్వాత పుట్టు. చేసుకున్న వాడికి ఈరోజు చేసుకున్నంత, సంపాదించిన వాడికి సంపాదించినంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, స్టాప్ లాసు, టార్గెట్ ఇది 4 నేర్చుకుంటే చాలు మీరు. ఈ 4 నేర్చుకోవడానికి సిద్ధపడకపోతే మాత్రం మీరు ఎన్ని వందల, వేల వీడియోలు చూసినా కూడా మీరు స్టాక్ మార్కెట్‌లో నిలబడలేరు, డబ్బులు సంపాదించలేరు. సో టెక్నికల్స్ నేర్చుకోండి. మీ అంతట మీరు నిలబడే విధంగా ట్రేడింగ్ చేసుకోండి. అదొక్కటే మార్గం. అంతకు మించి వేరే షార్ట్ కట్ ఉండదు. ఇది క్రూడ్ మార్చి నెల 12,000 కాలు. ఇది చాలా చాలా దూరంలో ఉన్న ఓటీఎం. మీరు పొరపాటున చేయకండి. ఎలా తీసుకోవాలి, ఎంత లాభాలు సంపాదించాలి అని చూపించే ప్రయత్నం మాత్రమే. అలాగే ఈరోజు సెన్సెక్స్‌లో చేసిన 3 ట్రేడ్స్ సూపర్ హిట్. చాలు ఈ రోజుకి, అంతే కదా! సో అంతకు మించి ఎక్కువగా ఆవేశపడకూడదు. ఈ లాభాల స్క్రీన్ షాట్ చూసి మీరు కంగారు పడకండి, ఆవేశపడకండి. ఇది ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. మార్కెట్‌లో ముఖ్యంగా ఇంట్రాడేలో, ముఖ్యంగా ఆప్షన్స్‌లో డబ్బులు సంపాదించడం 100% రిస్కు. దీనికి చాలా చాలా ట్రైనింగ్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి, కాస్త ధైర్యం ఉండాలి. సో ఇవన్నీ తెలిస్తేనే మీరు నిలబడగలరు, డబ్బులు సంపాదించుకోగలరు అని చెప్పే ప్రయత్నం తప్ప మీరు ఖచ్చితంగా ఇంతకంటే ఇంత అద్భుతమైన లాభాలు సంపాదించవచ్చు, ఇంత డబ్బులు తీసుకొస్తే మిమ్మల్ని కోటీశ్వరులు చేసేస్తాను అని చెప్పి పొరపాటు కూడా నేను చెప్పను. స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ 100కి 100% రిస్క్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం. అలాగే స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత నష్ట భయాన్ని అయితే ఎదుర్కొంటుందన్నమాట, కలిగి ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి. అంతేగాని స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి ఏదో మన పెరట్లో ఉన్న బావిలో నీళ్లు ముంచుకొని వెళ్ళిపోయినట్టు కాదు. అంత ఈజీ కానే కాదు. ఇది చాలా చాలా సులభం అని చెప్పి చాలా ఈజీగా, అత్యంత సులభంగా రూ. 10,000తో రోజుకి 10,000, 20,000 అలా సంపాదించమని చెప్పి వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ నమ్మకండి. ప్రాక్టికల్‌గా కుదరదు. మీకు స్థిరంగా స్టాక్ మార్కెట్‌లో నేను నిలబడాలి, నేర్చుకోవాలనుకుంటే కనుక ట్రైనింగ్ కోసం, సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి రికమెండేషన్స్ లేదా కాల్స్ అయితే ఇవ్వబడవు. ఓకే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా, అంటే స్టాక్స్, స్వింగ్ ట్రేడింగు, లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, లేదా ఇంట్రాడే ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్, అలాగే క్రూడ్ అండ్ కమోడిటీ, వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే నేర్చుకోవడానికి మాత్రం నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్. ఓకే. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమని లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వకపోవట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి, మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్ని ఒక సెకండరీ ఇన్కమ్గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్ని అయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి, మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.